బైబిల్లోని బంగారు మాటలకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ప్రియులారా, బైబిల్లోని బంగారు మాటలంటే బైబిల్లో ఉండేటటువంటి విలువైనటువంటి మాటలు. అవి చాలా విలువైనటువంటి మాటలే, కానీ వాటిని ఎప్పుడు కూడా అంటే చూడటం అంటే నాకేం దొరుకుతుంది నేనేం పని చేయకుండా అన్నది కాదండి. నువ్వు ఒక క్రియను చేసుకుంటూ ఒక రకమైనటువంటిది ఏంటిదని అంటే మాన్యువల్ లాగా నీకు ఈ యొక్క ఐటెం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అన్న, నువ్వు ఒక దాంట్లో బెనిఫిట్ పొందుకోవాలన్నా, అంటే నేనేం పని చేయకుండా కానీ కాదు, నేను పని చేసుకుంటూ దానిలో నుంచి నేను ఎలా లాభం పొందుకోవాలంటే ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడటం మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా ఉండాలి. ఓకే, కీర్తనకారుడు అందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యమే. అప్పుడప్పుడు మనకు యూత్ సెమినార్స్లో కానీ లేకుంటే సర్మన్స్లో కానీ వింటూనే ఉంటాం. 119వ కీర్తన 9వ వచనం. 119వ కీర్తన 9వ వచనం ఏమంటుందంటే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. రైట్, తమ నడతను శుద్ధి చేసుకొందురు అంటే నడతలో కొంచెం ప్రాబ్లం వచ్చింది, శుద్ధి చేయటం. ఉదాహరణకి మనకు వాటర్లో కానీ శుద్ధి చేయటం అన్నది జరుగుతూ ఉంటుంది, లేకుంటే పెట్రోల్లో నీళ్ళు కలిసినప్పుడు కూడా పెట్రోల్ నుంచి నీళ్ళు వేరు చేయటం అన్నది ఈ రకంగా చేసినప్పుడు ఎలాగండి అన్నప్పుడు దీన్ని సరే కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ పంప్స్ పరిస్థితి వేరు. అప్పుడప్పుడు వర్షాకాలాలలో ఈ పెట్రోల్ పంపులోకి అంటే ట్యాంకులోకి పోకూడదు, బట్ నీళ్లు పోతాయి. అప్పుడు పెట్రోల్ వాటర్ వచ్చిందని అంటాడు. మరి దాన్ని ఎలా వేరు చేస్తారని అంటే చెమాయిస్ లెదర్ ద్వారా దాన్ని ఫిల్టరింగ్ చేస్తే ఈ చెమాయిస్ లెదర్ పెట్రోల్ పంపుతుంది కానీ వాటర్ పంపదు. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్ అన్నప్పుడు ఇక్కడ యవనులు దేని చేత తన నడత అంటే నా నడకను శుద్ధి చేసుకోవటానికి ఏంటండి నేను ఎలా శుద్ధి చేసుకోగలను అన్నప్పుడు దేవుడి యొక్క వాక్యము నువ్వు దెర్ ఇస్ నో డౌట్ అందరూ చేసుకో. కానీ ఇక్కడ రెండు విషయాలు. యవనస్తులు అనగానే చాలా మందికి వచ్చేటటువంటి ఆలోచన ఏంటిదంటే పర్టికులర్ ఇప్పుడు ఏజ్ పెడతారు. సరే ఓకే, వాళ్ళకు ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్ వేరు, వాళ్ళకు ఉండేటటువంటి ఆలోచన విధానం వేరు, వారికి ఉండేటటువంటి డిఫరెంట్ భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటుంది. ఓకే, కానీ ఈ నా భవిష్యత్తు గురించి నేను తీసుకుంటున్నటువంటి నిర్ణయములలో లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, నేను తప్పు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందండి, యవనులు దేని చేత తన నడతను శుద్ధి చేసి అంటే నా భవిష్యత్తు కొరకు తప్పకుండా ఆలోచిస్తారు. భవిష్యత్తు గురించి ఆ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే లోపం జరిగే అవకాశం ఉండొచ్చు, తప్పులు చేసే అవకాశాలు ఉంటుండొచ్చు. నేను తీసుకునేటటువంటి నిర్ణయం తప్పు అని నేను భవిష్యత్తులో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆలోచించడం కంటే ముందే నేను తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని నేను ఆలోచించుకోవాలి. దేవుని యొక్క వాక్యము చేతనే కదంటే ఈ యొక్క మాన్యువల్ ఆల్రెడీ ఏం చెయ్యాలనో చెప్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు యువతనే రేపు కాబోయేటటువంటి సంఘం సమాజం. యవనస్తులలో యవన ప్రాయములో తీసుకోవలసినటువంటి నిర్ణయాలను సరి అయిన రీతిలో తీసుకోవాలండి. యవన ప్రాయంలో అనేకమైనటువంటి వ్యసనాలకు బానిసయ్యే అవకాశం ఉంటుంది. అందరూ అవుతారని కాదు, అవకాశం ఉంటుంది. రెండవదిగా ఈ యవన ప్రాయములో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్ను భవిష్యత్తులో చాలా కాపాడుతుందండి. కాబట్టి నువ్వు ఎటువంటిది నీ నడతను నువ్వు శుద్ధి చేసుకోవాలంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములను నువ్వు ధ్యానించాలి. అవి ఏం చెప్తున్నాయని నువ్వు ఆలోచించుకోవాలి, దానిని అన్వయించుకోవాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యవన ప్రాయంలో దానికంటూ నేను సమయం ఇస్తే కదా, దాన్ని చూస్తే కదా. యవన ప్రాయంలో చాలా మందికి స్నేహితులు ఉంటారు, అంటే ఆ నెట్వర్క్ చాలా పెద్దదిగానే ఉంటుంది. ఈ నెట్వర్క్ మూలంగా ఏమైపోతుందంటే ఇతరులను తృప్తి పెట్టడం కొరకు, ఇతరులను సంతోష పెట్టడం కొరకు నన్ను నేను మర్చిపోయి ఫ్రెండ్షిప్కి వచ్చేటటువంటి ప్రాముఖ్యత అవసరమే, బట్ షరతులు వర్తిస్తాయండి. మరి వాక్యం ఎందుకు ఈ మాట చెప్పిందండి? యవన ప్రాయంలో త్రొట్టిల్లేటటువంటి అవకాశాలు ఉంటాయి, యవన ప్రాయంలో తప్పిపోయే అవకాశాలు ఉంటాయి, బట్ నేను అంతటితో ఆగిపోవాల్సిన అవసరం లేదు. నీకంటూ విడుదల ఉంది అని దేవుడి వాక్యం చెప్తుందండి. నీకు విడుదల ఉంది. యవన ప్రాయంలో యంగ్స్టర్స్, యవనస్తులు అనగానే ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళు, యవనస్తుల పైన కూడా మీ యొక్క ప్రవర్తన ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళకు యవనస్తులకు ఉండేటటువంటి రిలేషన్లో కూడా నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్లో ఉండి ఇప్పటి కాల పిల్లలంతా ఇద్దేనండి అనాల్సిన అవసరం లేదండి. వాళ్ళు కూడా మనల్ని ప్రశ్నించినప్పుడు, అంటే పెద్దవారు ఎవరైతే కొంచెం సీనియర్ సిటిజన్స్గా ఉంటున్నారో మీ యవన ప్రాయంలో మీరు ఎలా ప్రవర్తించినారో కూడా మీ పిల్లల్ని అడిగినప్పుడు చెప్పుకోగలగటానికి నీ దగ్గర ఒక మంచి సాక్ష్యం ఉందా?
లేదులేండి, ఏదో నేను డాక్టర్ గారు నాకు చెప్పినారు ఇటువంటి చెడ్డ అలవాట్లు మానుకోండి, నేను సిక్ అయినాను కాబట్టి చెప్పినారు, నేను ఇప్పుడు మానుకున్నాను. అది కాదు. యవన ప్రాయంలో మొదటి నుంచి కూడా, యవన ప్రాయంలో నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచి కూడా నీ ప్రవర్తన నీ నడతను శుద్ధి చేసుకోవడానికి దేవుడి వాక్యం ద్వారా నువ్వు ఎంత బలపడుతుంటున్నావు. చూడండి, యవన ప్రాయంలో స్టడీస్ ముఖ్యమే, కెరియర్ ముఖ్యమే. వీటితో పాటు మరి ముఖ్యంగా పరలోక రాజ్యం నిమిత్తమై నిన్ను సిద్ధపరచుకోవటం కూడా ముఖ్యమే. ఈ విషయంలో ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడండి, నీకు నీ యొక్క నడతను శుద్ధి చేసుకోవడానికి అంటే ఏంటి, ఏది మంచి ఏది చెడు, దీని కొరకు దేవుడి యొక్క వాక్యం. కానీ దానికంటూ నేను సమయం ఇస్తున్నానా లేదా, అది నేను నేర్చుకోవాలి. తర్వాత మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11లో ఏం మాట్లాడుతున్నాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ, నీ యవనమును బట్టి ఎవడునూ నన్ను తృణీకరింపనీయకము గాని, ఇక్కడ 5 తెలుగు బైబిల్ 5 అంటారు, కొన్ని ఇంగ్లీష్ బైబిల్ 6 ఉంటాయి. నీ యవనమును బట్టి నిన్ను ఎవడును తృణీకరింపనీయకము అన్నది అంటే ఏంటంటే, యవన ప్రాయములో తృణీకరింపబడే అవకాశాలు ఉంటుంది. కానీ నేను తృణీకరింపబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలండి? ఇప్పుడు 119వ కీర్తన 9వ వచనం ఏం చెప్పింది? నీ నడతను శుద్ధి చేసుకోవటానికి దేవుడి యొక్క వాక్యం ఉంది. ఉదాహరణకి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఈ జాబ్కు మనం పాత వాళ్ళని అడుగుతూ ఉంటుంటాం, ఏం అడిగిరండి ఇంటర్వ్యూ, ఆ విషయం ఉంటుంది కదా. అంటే ఏంటి, నేను ఇంటర్వ్యూలో పాస్ అవ్వటానికి నేనేం చేయాలన్నప్పుడు వీళ్ళు అంతకుముందు ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అయినారో, లేకుంటే ఏదో ఒక రకం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకు చెప్తా ఉంటుంటారు, నో యూ మస్ట్ డ్రెస్ వెల్, అదొకటి, నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడు, దుడుసుగా మాట్లాడబాకు, తర్వాత వాళ్ళు చెప్పిందాక కూర్చోకు, ఇవన్నీ కొన్ని ఉంటాయి. అంటే నీ యొక్క ప్రవర్తనలో కూడా వాళ్ళు నేనేం అబ్జర్వ్ చేస్తున్నాను, ఇవన్నీ నేను అడుగుతాను. తర్వాత హౌ మచ్ శాలరీ ఐ విల్ గెట్, ఇవి. ఇంకా వీసాలకు కూడా, వీసాకు రిక్వైర్మెంట్ ఏంటిది, నేనేం చేయాలి, ఏ డాక్యుమెంట్స్, ఇవన్నీ అడుగుతాం కదా. అంటే ఒక దానిని నేను అచీవ్ చేసుకోవడం కొరకు నేనేం చేయాలన్నది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ను నేను ఇతరుల ద్వారా నేర్చుకుంటాను. అంటే సీనియర్స్ చెప్తా ఉంటుంటారు, ఇంట్లో పేరెంట్స్ చెప్తారు. సరే, పేరెంట్స్కి ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ను వాళ్ళే చెప్తారు, తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ను వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ బంగారు మాట ఏంటంటే, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుండా చూసుకోమంటున్నాడు. ఎలాగండి అంటే ఏంటిది, ఇక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి తృణీకరింపబడే అవకాశాలు. అదేంటిది, దాన్ని ఏది క్లీన్ చేస్తుందండి? దేవుడి యొక్క వాక్యము నిన్ను క్లీన్ చేస్తుంది. అది స్పిరిచువల్ లైఫ్ గురించి. అలాగే దేవుడి యొక్క వాక్యం ఏదో నీ యొక్క ప్రవర్తనలో ఉండేటటువంటి తలంపులను మార్చగలదు అని. అంతేకాదు, ఇప్పుడు ఇంకేమంటున్నాడు, ఇదే పౌలు తిమోతికి రాస్తూ దీంట్లోనే 14వ వచనంలో ఏమంటున్నాడు అంటే, పెద్దల హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీలో ఉన్న తలాంతును నిర్లక్ష్యం చేయకు. దేవుడు అది చెప్తున్నాడు. నాకేం తలాంతు ఉందండి? చూడండి, కొద్దిమందికి వారికి ఉన్నటువంటి తలాంతుకు తెలియదు. మేము చిన్నప్పటి నుంచి స్కూల్స్లలో కూడా పిల్లల యొక్క తలాంతులను టీచర్స్ గుర్తిస్తారు. అరే, యూ సింగ్ వెరీ నైస్లీ, నువ్వు మంచి పాటలు పాడతావు కాబట్టి నువ్వు వాటిని ప్రాక్టీస్ చేయమంటారు. రెండవది, అరే నువ్వు యు ఆర్ గుడ్ ఎట్ దిస్, పెయింటింగ్ అంటారు, రైటింగ్ అంటారు, ఎనీథింగ్, అది వాళ్ళు చెప్తుంటారు. తర్వాత దాన్ని బట్టి ఏదో స్కూల్లో ఎవరో ఒక టీచరు మేబీ పిల్లలందరి ముందు నేను బాగా హెచ్చించి చప్పట్లు కొట్టించు, వీ ఫీల్ ప్రౌడ్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు, నీకు జ్ఞాపకం చేస్తుంది, యంగ్స్టర్స్ అసలు దీనిని గుర్తించకుండగా కొద్దిమంది ఎప్పుడు అంటే ఈ యొక్క ఫియర్స్ ఉంటాయి, కొన్ని స్టేజ్ ఫియర్స్, సొసైటీ ఫియర్స్, అవి నేను లోపలికి తీసుకెళ్తాను. నీలో ఉన్నది ఏంటి? ఓకే, ఎలా తెలుసు, ఎలా గుర్తిస్తావు? చెక్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. ఫస్ట్ నీలో ఉన్నటువంటి తలాంతి ఏంటిది అర్థం చేసుకో. నీలో ఉన్నటువంటి కృపావరం ఏంటిది అర్థం చేసుకో. అంటే దీని మూలంగా దాన్ని నువ్వు డెవలప్మెంట్ చేసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాలలో కొద్ది మందికి అసలు కొన్ని ఫీచర్సే తెలియదు. కాస్ట్లీ మొబైల్ కొంటారు కానీ అందులో ఉన్న ఫీచర్స్ తెలియదు, ఏదో కేవలం ఫోన్ కాల్స్ అవి ఇవి మాత్రమే. అదే రకంగా కొన్ని వెహికల్స్ కొంటారు, అసలు ఆ ఫీచర్సే తెలియదు. హ్యాండ్ బ్రేక్ ఉంటుందని కొద్దిమందికి తెలియదు, ఉంటుంది కొద్దిమందికి తెలుసు. ఇంకా ఆ విండ్ స్క్రీన్ అలా స్క్రీన్ చేయాలి సార్, జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే సోప్ వాటర్ వస్తుందండి, అది క్లీన్ అవుతుందండి. అఫ్ కోర్స్ ఇవన్నీ తెలియదు. తర్వాత ఇంకా కొద్దిమందికి కొద్ది సీట్స్ కింద ఒక బాక్స్ పెడతారు, కొన్ని వెహికల్స్లో ఉంటుందండి, 4 వీలర్లో.
ఆ సీట్లు కొన్ని ఒక ట్రే ఉంటుంది, అంటే ట్రేలో నీ కాస్ట్లీ ఐటమ్స్ పెట్టుకొని పోవచ్చు. కొన్ని డిఫరెంట్, అరే నాకు ఇంతవరకు అసలు ఇది ఉందన్న సంగతే నాకు తెలియదు. ఏడొక చిన్న బటన్ ఉంటుంది. అది ఇప్పుడు నీలో ఉన్నటువంటి కృపావరం ఏంటి? వాక్యం వింటున్నటువంటి డియర్ ఫ్రెండ్, వాట్ ఈస్ యువర్ గిఫ్ట్? నీలో ఉన్నటువంటిది ఏంటి? అదే బంగారు మాట. నీకు అంతేకాదు, ఇక్కడ 15వ వచనంలో ఏం చెప్తున్నాడు? నీ అభివృద్ధి అందరికి తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధనం చేసుకును. అంటే నీలో ఒక స్కిల్ ఉంది. ఏంటా స్కిల్? యూ కెన్ ప్లే ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఏదో నేర్చుకుంటున్నావు, నేర్చుకొని దాని మూలంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు పాట పాడగలుగుతుంటున్నావు. లేదు, ఇది నీకు ఎలా తెలుసు అండి? నిన్ను అబ్జర్వ్ చేసిన వేరే వాళ్ళు నీకు చెప్పొచ్చు, అరే యు ఆర్ గుడ్ ఎట్ దిస్, నీకు ఈ స్కిల్ ఉంది, నువ్వు ఇలాగా. కొన్ని సందర్భాలలో ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం. మూర్ఖత్వం ఏంటంటే, నాకు ఇది అక్కర్లేదు, నేను ఇది చేస్తాను, నేను అనుకున్నది పొందుకోనో తెలియదండి. బట్ నీలో ఉన్నది నువ్వు చేయగలవు. వాట్ ఈజ్ యువర్? కాబట్టి ఫ్రెండ్స్, బంగారు మాటగా మనకు వింటున్నటువంటి విషయం ఏంటంటే, నీలో ఉన్నటువంటి ఆ యొక్క వరాన్ని, స్కిల్ నిర్లక్ష్యం చేయకు. అది ఎందుకనంటే దేవుడు అదే చెప్తుంటున్నాడు. దేవుడి వాక్యం నీకు అది అందించింది కాబట్టి దాన్ని సాధకం చేసుకో. ఐఎమ్ ఏ గుడ్ ఎట్ దిస్. తర్వాత పాటలు పాడేవాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటారు, క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటారు. అవి ఎంతవరకు అవసరం చేస్తూనే ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పౌలు గారు నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటిది, నీ వయసులను పక్కకు పెట్టి నీకు ఇస్తున్నటువంటి ఒక విలువైన బంగారు మాట ఏంటంటే, నీ బోధను జాగ్రత్తగా చూసుకో. నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ విశ్వాసం ద్వారా, నీ పవిత్రత ద్వారా అనేకులు నీ అన్న ఆనందిస్తూ ప్రభువును మహిమపరిచే కృప దేవుడు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక.